వంటింట్లో ఉండే ప్రతి మసాలా కుటుంబ ఆరోగ్యానికి రుచిని అందించాలి. కానీ అదే మసాలా అనారోగ్యానికి కారణమైతే అదే ఇప్పుడు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చిన ఘటనతో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజల ఆరోగ్యాన్ని పరంగా పెట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో కొందరు వ్యాపారులు ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. అయితే ఈసారి వెలుగులోకి వచ్చిన వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం మసాలా దినుసులను ఆకర్షణీయంగా కనిపించేలా చేసేందుకు, నాణ్యత లేని వాటిని మంచి నాణ్యత ఉన్నట్లుగా చూపించేందుకు వివిధ రకాల రంగులు, ఇతర పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దృశ్యాలు హైదరాబాద్ నగరంలో పలు మసాలా ప్రాసెసింగ్ యూనిట్లలో నిర్వహించిన తనిఖీలకు సంబంధించినవి. హైదరాబాద్ పోలీసులు హెచ్ ఫాస్ట్ బృందం, జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించింది. మొత్తం 13 యూనిట్లను తనిఖీ చేసిన అధికారులు అక్కడ కనిపించిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో పెద్ద మొత్తంలో మసాలా దినుసులు, రంగులు, అనుమానాస్పద పదార్థాలు, ప్యాకింగ్ మెటీరియల్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 25 టన్నులకు పైగా అనుమానాస్పద మసాలా దినుసులు సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ సంబంధించిన ప్రతి పదార్థాన్ని అధికారులు నమోదు చేస్తూ వాటి నమూనాలను ప్రత్యేకంగా సేకరించారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం తక్కువ నాణ్యత గల ఆవాలను ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రౌన్ ఆయిల్ వంటి పదార్థాలతో కలిపిన రంగు, మెరుపు, బరువు పెంచి విక్రయిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమికంగా లభించిన సమాచారం ప్రకారం తక్కువ నాణ్యత గల ఆవాలను ఫ్యాబ్రిక్ డై, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రౌన్ ఆయిల్ వంటి పదార్థాలతో కలిపి రంగు, మెరుపు, బరువు పెంచి విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే లవంగాలు, షాజీరా వంటి మసాలా దినుసులకు సింథటిక్ రంగులు పూసి వాటిని అధిక నాణ్యత కలిగినవిగా చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ప్రతి ప్యాకెట్ను పరిశీలిస్తూ ప్రతి నమూనాను వేరు చేస్తూ అధికారులు ఆధారాలు సేకరించారు. ఏ పదార్థం ఎక్కడ ఉపయోగించారు, ఎంత మోతాదులో ఉపయోగించారు, తయారీ ప్రక్రియ ఎలా సాగుతుంది అనే కోణాల్లో విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రాథమిక విచారణ ఆధారంగానే ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న నమూనాలను ప్రయోగశాలకు పంపించారు. ల్యాబ్ పరీక్షల నివేదికల అనంతరమే అసలు పూర్తి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ గోదాంలో నిల్వ చేసిన మసాలా దినుసులు పరిణామం చూస్తేనే ఈ వ్యాపారం ఎంత స్థాయిలో సాగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోజు వేలాది మంది వినియోగదారుల చేతికి చేరే అవకాశం ఉన్న మసాలా దినుసులపై ఇప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 3 కేసులు నమోదు చేశారు. 3 వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కల్తీ వ్యవహారంలో మరెవరైనా ఉన్నారా? ఈ మసాలా దినుసులు ఎక్కడి వరకు సరఫరా అయ్యాయి, ఏ బ్రాండ్ల పేరుతో మార్కెట్కు చేరాయి అనే కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో ఏం గుర్తించారు, ఎలాంటి పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు, దర్యాప్తు ఏ దశలో ఉంది అనే అంశాలపై పోలీసులు ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి. క్లియర్ ఉందా? చూస్తారు కదా, ఒక దగ్గర ఎంత కలర్ వచ్చింది, ఒక దగ్గర ఏం కలర్ రాలేదు. కనిపిస్తుందమ్మా? సో ఇది ఒరిజినల్ వితౌట్ కలర్డ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది దీంట్లో మెయిన్గా అంటే బ్లాక్ కలర్, ఎల్లో కలర్, బ్రౌన్ కలర్గా కనిపిస్తుంది. అది ఇట్ విల్ నాట్ బి సేమ్ దేర్ విల్ బి డిఫరెంట్ కలర్ వైజ్. ఇది మిక్స్డ్ కలర్, అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. అది స్మూత్గా కనిపిస్తుంది. అది ఒకటి కలర్, అది బ్రౌనిష్ బ్లాక్ లాగా కలర్ ఉంది. అది సో బోత్ వాటర్లో పెట్టిన తర్వాత కూడా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇది అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఉన్నాయి. తర్వాత కూడా కలర్ రాదు. మీరు చూశారు ఇంతకుముందు మేము లవంగ్, సోప్, షాజీరా డెమో చూపించేశాను. దీంట్లో ఫుడ్ కలర్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వస్తుంది. ఈ మస్టర్డ్ సీడ్లో పక్కా కలర్ యూజ్ చేశారు, క్లాత్ డై. దీని గురించి ఇది కలర్ రాదు. ఇంతసేపు పెట్టిన తర్వాత కూడా కలర్ రాదు. సో ఇది చాలా డేంజరస్ ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మర్క్యూరీ, లేడ్, తర్వాత క్యాడ్మియం లాగా హార్మ్ఫుల్ కెమికల్స్ దీంట్లో ఉన్నాయి.
సో దీంట్లో కార్సినోజెనిక్ ఏజెంట్స్ ఉన్నాయి, క్యాన్సర్ లాగా భయంకర డిసీజ్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. అది అది కలర్ పక్కా కలర్ చూపించలేదు. పోస్టర్ అది మన తర్వాత నేను వాటర్ ఇవ్వండి, నాకు ప్లేన్ గ్లాస్లో వాటర్ ఇవ్వండి. వాటర్ మన ఒక ఫ్యాక్టరీలో రేడ్ చేసి తర్వాత ఇది పక్కా కలర్ దొరికింది. ఇది కూడా క్లాత్ దా, నా చేతిలో ఇది కలర్ ఉంది. ఈ వాటర్లో డీప్ చేసి తర్వాత కూడా వాటర్లో కలర్ రాదు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా ఇంత పక్కా కలర్ ఉంది. అది ఈ వాటర్లో పెట్టి తర్వాత కూడా కలర్ రాదు. సో దిస్ టైప్ ఆఫ్ కలర్ అది అడల్టరేట్స్ ఆర్ మిక్సింగ్ విత్ స్పైసెస్, జీరా, తర్వాత షహాజీరా, తర్వాత సోంపులో ఇలాగా గ్రీన్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఇంతసేపు పెట్టి తర్వాత కూడా కలర్ రావట్లేదు. అది తర్వాత ఇది మస్టర్డ్ సీడ్లో ఇది పర్మనెంట్ ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఇది కూడా వాటర్లో పోవట్లేదు. అది సో మన హ్యూజ్ క్వాంటిటీలో ఈ అన్ని కెమికల్ ఇండస్ట్రియల్ కలర్ కూడా ఈ యూనిట్లో దొరికింది. తర్వాత హ్యూజ్ మటీరియల్, రా మటీరియల్ కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ల్యాబ్ నివేదికలు వచ్చిన తర్వాతే మరిన్ని కేసులు నమోదు చేసి అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఆహార పదార్థాల్లో కల్తీ అనేది కేవలం చట్టవిరుద్ధ చర్య మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్యంతో చేసే ప్రమాదకరమైన ఆట. వినియోగదారులు కూడా మసాలా దినుసులను కొనుగోలు చేసే సమయంలో నాణ్యత, ప్యాకేజింగ్, తయారీ వివరాలు పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమైనా అనుమానాలుంటే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఘటనతో మరోసారి ఆహార భద్రతపై చర్చ మొదలైంది. మార్కెట్లో విక్రయించే ప్రతి ఆహార పదార్థం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే ఉండేలా అధికారులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. ల్యాబ్ పరీక్షల నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.